నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నేటి సమాజంలో సగటు మనిషి చాలా అనారోగ్య పాలవుతున్నాడు. ఈ అనారోగ్యం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాలుష్యం. అవును, వాతావరణ కాలుష్యం వల్ల మనిషి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ అనారోగ్యాల పాలవుతున్నాడు. ఈ కాలుష్యం అనేది ఓజోన్ పొర దెబ్బ తినేలాగా మన వాతావరణ కాలుష్యం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ వాతావరణంలో కాలుష్యం అనేది, వాయు కాలుష్యం అనేది ఎంతలా ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అనారోగ్య పాలవుతూ అదేవిధంగా చాలా ఖర్చుల పాలవుతున్నాడు. ఈ ఉద్దేశంతో పర్యావరణం సంరక్షించే విధంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని రూపొందిస్తున్నాయి. అవును, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ వినియోగదారులకు ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ను బయటకు తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పర్యావరణం కాపాడుతో పాటు అదే విధంగా మనకు అమౌంట్ విషయంలో, పెట్రోల్ విషయంలో సేవ్ చేస్తూ అలా డబ్బులు కూడా మనకు ఆదా చేస్తున్నాయి. దీనిలో భాగంగా కరీంనగర్ లో ఈ రోజు ఒక శ్రీ ఎంటర్ప్రైజెస్ ఎస్ఎస్ ఈకో మోటార్స్ అనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రోజు బ్రాండ్ లాంచింగ్ ఓపెనింగ్ సెరమనీ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా రాబోతున్నారు. అయితే ఎస్ఎస్ ఈకో మోటార్స్ ఈ రోజు కరీంనగర్ అంటే రేకుర్తి నుండి కరీంనగర్ వెళ్లే రూట్ లో ఈ జగిత్యాల రూట్ ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ పక్కనే ఈ ఎస్ఎస్ ఈకో మోటార్స్ ని, ఈ షాప్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రోజు గ్రాండ్ లాంచింగ్ జరిగింది. అయితే ఈ ఎస్ఎస్ ఈకో మోటార్స్ లో చాలా రకాలైనటువంటి కొత్త స్కూటీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకు ఇందులో డిస్ప్లే చేయడం జరిగింది. అసలు అంటే మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటి, దీని వల్ల మనం ఎంత సేఫ్ అవుతుంది, అటు పెట్రోల్ కావచ్చు ఇటు టైం విషయంలో కావచ్చు ఎంత సేఫ్ ఉంది అన్న విషయాన్ని మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం నాతో ఇక్కడ జగిత్యాల రోడ్ అదేవిధంగా రిలయన్స్ డిజిటల్ పక్కన ఉన్నటువంటి శ్రీ ఎంటర్ప్రైజెస్ ఎస్ఎస్ ఈకో మోటార్స్ నిర్వాహకులు బూటం వేణుగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. వారితో మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. మొదటగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? నేను మా ఫ్రెండ్ ఒకటి స్టేటస్ చూసాను ఈవీ బైక్స్ పెట్టడం వల్ల. దాన్ని చూసిన తర్వాత నాకు వాటి గురించి అవగాహన ఉండే, ఈవీ బైక్స్ వాడాలని ఆలోచన నాకు ఉండేది. ఆ ఆలోచన ప్రకారం తీసుకొని ఒకసారి చూద్దామని చెప్పి మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసి దాని గురించి మాట్లాడినాను. నాకు నచ్చి ఇది నేను తీసుకొని షోరూమ్ గా మార్చుకున్నాను. ఓకే, అంటే మన ఎస్ఎస్ ఈకో మోటార్స్ లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి? మా ఎస్ఎస్ ఈకో మోటార్స్ లో ఒక 5 రకాల వెరైటీస్ ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనము ప్రజలకు అందుబాటు ధరలో, అంటే కస్టమర్లకు అందుబాటు ధరలో మనము వెహికల్స్ ని డిజైన్ చేసి ఇస్తున్నారు మన కంపెనీ వాళ్ళు. అంటే మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మన ఎస్ఎస్ ఈకో మోటార్ వెహికల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏముంది? అంటే డిఫరెన్స్ బ్యాటరీ గానీ బిల్డ్ క్వాలిటీ గానీ తేడా ఉంటుంది. ప్లస్ మళ్ళీ మనము ప్రజలకు అందుబాటు ధరలో, అంటే మనము ఒక 21 బుకింగ్ కట్టి బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు అనుసారంగా, అంటే మనకు వాస్తవంగా మన బండి కాస్ట్ 90,000, మన కంపెనీ ఒక ఆఫర్ లో 68,000 కు ఇస్తుంది. ఆ 68,000 లో 21,000 ఇట్లా మనం అడ్వాన్స్ పేమెంట్ చేసుకున్న తర్వాత మనం ఒక ముగ్గురిని కస్టమర్ రిఫర్ చేయాలి. అంటే కంపెనీకి అంటే ఒక ముగ్గురిని బుకింగ్ చేస్తే మనకు బండి తీసుకునేది ఒక 4-5 కట్టాలి. అంటే 25,500 బండి వస్తుంది. ఒకవేళ ఒక 21,000 బుక్ చేసుకున్న తర్వాత ఆ కస్టమర్ ఒకవేళ ముగ్గురిని బుకింగ్ చేయించలేకపోతే రిమైనింగ్ అమౌంట్ కట్టి బండి ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది మనం కస్టమర్లకు ఈ అవకాశాన్ని కల్పించాం. దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎంత ఛార్జ్ పెడితే మనం ఎంత దూరం వెళ్ళి ప్రయాణం చేయవచ్చు? మనం ఒక 4 to 6 hours పెడితే మనం 70 to 80 kilometers జర్నీ చేయొచ్చు. దీని వల్ల పవర్ ఎంత, బిల్ ఎంత జనరేట్ అవుతుంది? మనకు 2 units కాలుతుందండి. అంటే ఒక 80 kilometers తిరగ 2 units అంటే 5 to 10 rupees మనకు ఖర్చు వస్తుంది. ఓకే, అంటే 5-10 రూపాయల మనం ఒక 80 kilometers తిరగచ్చు. ఓకే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఈ పర్యావరణంలో ఎంత ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు నేను అసలు ఈ షోరూమ్, అంటే నేను ఫ్రెండ్ స్టేటస్ చూడక ముందు నాకు ఒక్క బండి కూడా ఎలక్ట్రిక్ కనపడబోయేది. నేను ఎప్పుడైతే తీసుకున్నానో ఇప్పుడు బండ్లు చాలా కనబడుతున్నాయి. అంటే ఇంకా అవగాహన వచ్చింది, చాలా మందికి ప్రజలకు అవగాహన వచ్చింది. అంటే కాలుష్యము
లేకుండా మనకు వాడాలని చెప్పి అవగాహన వచ్చింది వాడుతున్నారు. ఓకే. అంటే చాలా మంది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే అది ఈ మధ్య పేలుతుందని ఒక అపోహ నెలకొంది. అది ఎక్కడొక్కడ దగ్గర జరుగుతున్నాయి, కానీ ఇదే చాలా భయంగా దీన్ని సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే వరకు మీరు ఏం చెప్తారు? అయితే కరెక్టే అండి, ఎందుకంటే మనకు కంపెనీ ఒక ప్రొసీజర్ ఉంటుందండి. అంటే ఏ ప్రకారం వాడాలి, ఎట్లా వాడాలి, దానికి ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ప్రతి దానికి ఎర్తింగ్ అనేది కంపల్సరీ. మనం ఎర్తింగ్ లేకుండా 2 వైర్లతోటి వాడుతున్నాం. దాదాపు మీరు ఎక్కడైనా చూడండి 2 వైర్లతోటి మనం ఛార్జింగ్ పెట్టడం కానీ, ఇప్పుడు ఫ్రిడ్జ్ కానీ ఏది కానీ 2 వైర్లతో యూజ్ చేయొద్దు. వాస్తవంగా ఈ 3 పిన్ ఉన్న ఏ ప్లగ్ 3 పిన్ ఇచ్చిండి అంటే ఎర్తింగ్ కంపల్సరీ. ఆ ఎర్తింగ్ ఉండేటట్టు మనం కరెక్ట్ చూసుకుంటే కంపల్సరీ ఏ ప్రాబ్లం రాకుండా మనకు ఛార్జింగ్ కూడా కరెక్ట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. అంటే ఈ విషయంలో కూడా చెప్పాల్సిన ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా మంది ఒక అపోహ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే పేలుతున్నాయని చెప్పేసి. అది ఎక్కడో ఒక దగ్గర ఒక 2-3 ప్లేసెస్ లో మాత్రమే జరిగింది. ఇన్ని లక్షల వెహికల్స్ లో ఒక 2-3 ప్రాంతాల్లో మాత్రం జరిగింది. అది కేవలం కొంత సాంకేతిక లోపం వాళ్ళు చేసే సమయంలో దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎలక్ట్రిక్ వెహికల్స్ పేరడం అనేది మాత్రం అది కాదు అని చెప్పేసి సార్ గారు చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్, అలాంటి వరకు ఎలా మన దగ్గర ఆప్షన్ కూడా ఉందండి. మనకు ఇప్పుడు బజాజ్ కార్డు ఉందనుకోండి, బజాజ్ కార్డులో మనం బండి అంటే 21 బుక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మనం ఈఎంఐ తీసుకోవచ్చు. తర్వాత క్రెడిట్ కార్డు నుంచి కూడా మనం ఈఎంఐ పెట్టుకోవచ్చు. ప్లస్ మనం ముగ్గురు ఒకవేళ 21 బుకింగ్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ముగ్గురు మనకు బుకింగ్ చేయించాలి. ఒకవేళ చేయని పక్షంలో ఈఎంఐలో తీసుకోవచ్చు. ఈఎంఐ తీసుకున్న తర్వాత మనకు 1 మంత్ టైం ఉంటుంది. ఆ 1 మంత్ టైంలో కూడా మనం బుకింగ్ చేస్తే ఆ ఈఎంఐ ఆటోమేటిక్ గా కంపెనీ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. ఓకే. పెట్రోల్ ధర కూడా బాగా చాలా హైక్ ఉంది, రేట్స్ కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలు అంటే బైక్స్ వెహికల్స్ మీద ఎక్కువ కూడా నిరుపేద మిడిల్ క్లాస్ ప్రజలు ఉంటారు. అలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వాస్తవంగా ఇప్పుడు ఒక బైక్ తీసుకోవాలంటే మనకు 90,000 నుంచి 1,00,000 పైన ఉందండి. అంత 90,000 నుంచి 1,00,000 పైన ఉంది. అంత పెట్టి తీసుకోవడం మళ్ళీ ప్లస్ తర్వాత ఒక డైలీ ఒక 100 నుంచి 150 రూపాయలు ఖర్చు పెట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే మన వెహికల్ 90,000 68 ఇస్తున్నాం. ఇంకా కావాలంటే 25,500 వస్తుంది. ఆ ఆఫర్ అందరూ యూజ్ చేసుకోవాలి. మనకు ఒక 10 రూపాయల ఖర్చుతో ఒక 83 రూపాయలతో 80 కిలోమీటర్ తిరగచ్చు. కాబట్టి మనం ఇది సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. ఫైనల్ గా ఎస్ఎస్ ఈకో మోటార్స్ ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటీని వినియోగదారులు ఎందుకు కొనాలి అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే ఇప్పుడు బయట కొనాలనుకుంటే మనము దాదాపు మొత్తం అమౌంట్ పెట్టి తీసుకోవాలి. మన దగ్గర 21,000 కట్టి కొంచెం వర్క్ అంటే ఒక ముగ్గు కస్టమర్ ని బుకింగ్ చేయించగలిగితే అంటే అతి తక్కువలో 25,500 మనం ఇవ్వగలుగుతున్నాం బండి. అందుకని తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్స్ తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మేము థర్డ్ వెహికల్ యూజ్ చేయడము ఎలక్ట్రిక్ వెహికల్. ఈ థర్డ్ వెహికల్ వచ్చేసి ఎస్ఎస్సి ఈకో మోటార్స్ లో తీసుకున్నాము. 3 months అవుతుంది మేము తీసుకొని. చాలా బాగుంది. దాంతో మనకి ఏంటి అంటే పెట్రోల్ ఖర్చు ఉండదు. మెయిన్ ఒక 4-5 hours మనం ఛార్జింగ్ చేసుకుంటే 60-70 kilometers ఈజీగా తిరగచ్చు. మనము మామూలుగా అయితే పెట్రోల్ కి చార్జెస్ తోటే డైలీ మనం తిరగాలంటే 300-400 అయిపోతుంది. అదే మంత్లీ కరెంట్ బిల్ వచ్చేసి మాకు మహా అయితే 500 అవుతుంది, అంతకు మించి ఎక్కువ కాదు. మేము థర్డ్ వెహికల్ కాబట్టి మాకు ఎలక్ట్రిక్ వెహికల్ తోటి ఎట్లాంటి ఇబ్బంది లేదు. కొంతమంది బ్యాటరీస్ వెళ్తే అది అంటారు, కానీ దీంతో అయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో వెహికల్ తీసుకుంటే మనకు మెయింటెనెన్స్ ఈజీ వెళ్ళిపోతుంది. మనము తెలియకుండానే పర్యావరణాన్ని కూడా బాగు చేయొచ్చు, పాడు చేయకుండా ఉండొచ్చు. ఓకే అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మేమందరం కూడా ఈ రోజు మనం కరీంనగర్ లో ఉన్నాము. కరీంనగర్ లో మనకి శ్రీ ఎంటర్ప్రైజెస్ అనే ఒక షోరూమ్ అనేది ఈ రోజు ఓపెన్ అవడం జరుగుతుంది. అంటే షోరూమ్ ఓపెనింగ్ కూడా మనకి పెద్ద వాళ్ళందరూ కూడా మన పన్నం ప్రవర్ గారు కూడా రావడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క ఎస్ఎస్ ఈకో మోటార్స్ అనే ఒక షోరూమ్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం చాలా గర్వంగా ఉందండి. దీనికి వచ్చి మనకి వేణుగోపాల్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఈరోజు. చాలా అది అంటే మనకి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వాడే టైం వచ్చింది అనమాట. వాస్తవం చెప్పాలంటే మనం మన పిల్లలకి ఇవ్వబోయే భవిష్యత్తులో మనం ఇవ్వబోయేది ఏంటంటే పొల్యూషన్. చాలా పొల్యూషన్ అనేది జరుగుతుంది మనకి. అంటే మనకి ఇది పొల్యూషన్ పెరిగే కొద్ది మనకి పర్యావరణ చాలా ఖరాబ్ అయితే జరుగుతుంది. అయితే దీనికి మనకి ఈ వెహికల్స్ రావడం వల్ల మన యొక్క వాతావరణం కూడా చాలా మనకి సహకరించి పొల్యూషన్ లేకుండా జరుగుతుంది అనమాట. దీంతో పాటు ఏంటంటే మనకి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకి ఇక్కడ చాలా సపోర్ట్ చేసి ఈ వెహికల్స్ ని మనకి రిజిస్ట్రేషన్ కూడా లేకుండా ప్లస్ 100% మనకి రిజిస్ట్రేషన్ లేకుండా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకనంటే ఈ వెహికల్ వాడటం వల్ల
ప్రతి ఒక్క సామాన్య మానవుడికి కూడా డబ్బు ఆదా అవుతుంది, ప్లస్ మనకు పర్యావరణ రక్షణ కూడా జరుగుతుంది. ప్లస్ మనకి ఉదాహరణ తీసుకుంటే మనం ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ వాడుతున్నాము, ఆల్రెడీ మనందరం కూడా కంఫర్ట్గా వాడుతున్నాము. కానీ పెట్రోల్ వెహికల్ చేంజ్ చేసి మనము ఎలక్ట్రికల్ వెహికల్కి రమ్మంటుంది గవర్నమెంట్ కూడా. ఎందుకు అసలుకి దానికి డిఫరెన్స్ ఏంటంటే, మనకి ప్రతిరోజు మనం పెట్రోల్ వెహికల్ ఒక వ్యక్తి తీసుకొని నడపాలంటే పర్ డే 200 రూపాయలు పెట్రోల్ పోసుకొని అతను నడిపించాలి. అంటే మన నెలకు వచ్చి నాకు దాదాపు చేసిన వరకు ఒక 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి వచ్చి 1,00,000 రూపాయలు అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ఈక్వేషన్ చూడలేం మనం. అంటే మనకు ఒక వెహికల్ని, పెట్రోల్ వెహికల్ని ఒక 15 సంవత్సరాలు వాడామంటే 15 లక్షలు ఖర్చు అవుతుంది. మన వెహికల్ కొనేది 1,00,000 రూపాయలతోటి, కానీ మనం 15 లక్షలు ఖర్చు పెడుతున్నాం ఇక్కడ. కాబట్టి మనకి డబ్బు కూడా చాలా సామాన్య మానవుడి మీద భారం ఎక్కువ పడతా ఉంది. కానీ మనం ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఒక్కసారి మనం కానీ దీన్ని ఒక రోజు ఒక 100 కిలోమీటర్ అంటే 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు తిరిగే వెహికల్ ఇది మనది. కాబట్టి మనం దీన్ని కానీ ఛార్జ్ చేసుకుంటే మనకి 10 రూపీస్లో అయిపోతుంది. ప్లస్ ఈ 10 రూపీస్లో మనము 80 to 100 కిలోమీటర్స్ తిరుగుతాం ఇక్కడ. అంటే పర్ డే తిరిగినా కానీ నెలకు వచ్చి 270 రూపాయల కంటే కాదు ఇక్కడ మనకి. సంవత్సరానికి వచ్చి ఒక 3,000-3,500 రూపాయలు కంప్లీట్గా మనకు క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మనకి చాలా ఆదా అవుతుంది, పొల్యూషన్ కూడా ఉండదు. కాబట్టి మన ఎస్ఎస్ ఈకో మోటార్స్లో మనకు ఒక సిఎండి మేడం వచ్చి, సంగీత మేడం గారు ఏం చేశారంటే, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం అన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ని మనకి ఈ వెహికల్స్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన తర్వాత కంపెనీ కూడా మనకి అసలు బ్రహ్మాండమైన సిస్టమ్ తోటి మార్కెట్లోకి రావడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక వెహికల్ ఫ్రీగా ఇవ్వాలన్న కాన్సెప్ట్లో కంపెనీ మనకి రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత కూడా మన కంపెనీ ఏం చేసిందంటే, ఇప్పుడు మనం బయట కూడా ఏదైనా వెహికల్ పోయి ఏదైనా షోరూమ్ పోయి కొనాలంటే ఖచ్చితంగా మనకి మినిమం 90,000 నుంచి మనకి 1,86,000, 2,00,000 దాకా కూడా ఉంది మనకి. కానీ మన కంపెనీ మనకి ఇవ్వబోతున్నది ఏంటంటే, మెయిన్గా ఈ వెహికల్ మనం తీసుకోవాలంటే 21,000 డౌన్ పేమెంట్లో మనం డౌన్ పేమెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏ షోరూమ్ పైన మనం డౌన్ పేమెంట్ చేయాలి. అలాగనే మన యొక్క ఎస్ఎస్ ఈకో మోటార్స్లో కూడా మనం 21,000 డౌన్ పేమెంట్ చేసి ఒక ముగ్గురిని రిఫర్ చేయటం వల్ల మనకి ఈ వెహికల్ అనేది మన కంపెనీ 21,000లోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 21,000లో మన వెహికల్ పొందుతున్నామంటే మన ద్వారా వచ్చిన ముగ్గురు రెఫరెన్స్ కూడా వాళ్ళు కూడా ముగ్గురు రిఫర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా మన వెహికల్ ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ. కాబట్టి మంచి కాన్సెప్ట్ తోటి వచ్చింది. ప్రతి ఇంటికి కూడా మన సామాన్య మానవుడికి, పేద కుటుంబాలకు కూడా ఈ వెహికల్ అందబోతుంది. కాబట్టి మన కంపెనీ కూడా మన 1 year సెలబ్రేషన్లో 1/2 అవర్లోనే ఛార్జింగ్ అయిపోతుంది. మన వెహికల్ 1/2 అవర్లో ఛార్జింగ్ అయి 120 కిలోమీటర్ ప్లస్ కిలోమీటర్స్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. కంపెనీ మనకి గ్రేట్గా మనకి ఒక రాబోయేదంతా కూడా ఏదైతే మనకి రాబోయే సిస్టమ్స్ కానీ అప్డేట్స్ కానీ తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. చాలా మందికి మనకి ఈ వెహికల్ మీద అపోహన ఉంది. మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం, అరే అక్కడ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ పేలింది, ఇక్కడ పేలింది అని చూస్తున్నాం మనం. కానీ అది అపోహ మాత్రమే. ఎందుకనంటే వినియోగదారుడు వాడే పద్ధతి తెలియక, ఛార్జింగ్ పెట్టే విధానం తెలియక, అంటే మనకి దాన్ని ఎంత వోల్టేజ్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎర్తింగ్ లేకుండా మనం ఛార్జింగ్ పెడితే చాలా ప్రాబ్లం జరుగుతూ ఉన్నాయి. అది ఓన్లీ కస్టమర్ దగ్గర ఉన్న ప్రాబ్లం తప్ప వెహికల్స్లో ప్రాబ్లం లేదు. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పటికే 450 కరెంటు బస్సులు, అంటే మనకి ఛార్జింగ్ బస్సులు తిరుగుతున్నాయి. అంటే మరి ప్రమాదం జరిగిద్ది అనుకుంటే గవర్నమెంట్ ఆ బస్సులు తీసుకురాదు, దాంట్లో కొన్ని వందల మంది ఎక్కువ దిగుతూ ఉంటారు మనకి. కాబట్టి ఏ విధమైన ప్రాబ్లం లేదండి ఎలక్ట్రికల్ వెహికల్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా వాడచ్చు మంచి ఎలక్ట్రికల్ వెహికల్. దీంతో మనకి మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని ఎట్లా వాడాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క షోరూంలో ఎస్ శ్రీ ఎంటర్ప్రైజెస్లోకి వచ్చి కూడా ఎట్లా వాడాలి అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు వెహికల్ వాడవలసిందిగా మనం కోరుతా ఉన్నాం. అయితే మనకి ఈ యొక్క ఎస్ఎస్ ఈకో మోటార్స్ని స్థాపించి దీన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్న మన యొక్క సంగీత మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. పైగా మనకి దీంట్లో మంచి సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా వెహికల్ తీసుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటానండి. అందరికీ గుడ్ మార్నింగ్. కరీంనగర్ ముద్దు బిడ్డలకు అందరికీ మా ఎస్ఎస్ ఈకో కంపెనీ తరపున అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎస్ఎస్ ఈకో మోటార్ కంపెనీ స్థాపించడం జరిగింది. వేణుగోపాల్ అన్న గారు మన ఒక కంపెనీ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అందరం కాపాడుదాం, ప్రతి కుటుంబాన్ని పొల్యూషన్ నుంచి కాపాడుకుందాం. ప్రతి ఇంటింటికి ఏ విధంగా అయితే ఇంత ముందుకు మనం పెట్రోల్ వెహికల్స్ వాడుతున్నామో అదే విధంగా ప్రతి ఇంటికి మనం ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది వాడాలని ఈరోజు గవర్నమెంట్ కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. ప్రతి ఇంటికి మనము ప్రతి కుటుంబానికి ఈ ఒక ఛార్జింగ్ వెహికల్ అని ఇచ్చి రోజు ప్రతి కుటుంబానికి మనం దాదాపు ఒక 100-150 రూపాయలు ఆదా చేద్దాం. అదే కాకుండా
ఎందుకంటే ఈ రోజు స్పీడ్ బండ్లు చాలా వరకు నడిపి పెట్రోల్ బండ్లు పిల్లలు చాలా మంది యాక్సిడెంట్ లో కూడా చాలా మందికి చనిపోతున్నారు. యాక్సిడెంట్ల ప్రమాదాలు కూడా చాలా ఎక్కువైతున్నాయి. అది కూడా తగ్గించడానికి మన బండి ఎక్కువ స్పీడ్ పోదు కాబట్టి, ఇది లో స్పీడ్ బండి కాబట్టి ప్రతి కుటుంబానికి ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి తల్లిదండ్రులుగా మనం ఈ బండిని అనేది అందిద్దామండి. ఎందుకంటే మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన గ్రామాలని కాపాడుకోవడం ఈ ఒక వెహికల్ చాలా బాగుంది. అందరం వాడదాము. ఇక్కడ ఉన్న ఇప్పటి వరకు అన్న జస్ట్ 20 డేసే అవుతుంది. 20 డేస్ లో 100 వెహికల్స్ ఇచ్చాడు. అంచెలంచెలుగా మనము ఈ ఒక కరీంనగర్ జిల్లానే కాదు, ప్రతి జిల్లా వారీగా, ప్రతి గ్రామాల వారీగా, ప్రతి కుటుంబానికి మన ఒక ఎస్ఎస్ ఈకో మోటార్ వెహికల్ ఇద్దాము. ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ధరలో ఉంది. ఎక్కడ షోరూమ్కి వెళ్ళి కొనాలన్నా కూడా ₹1,00,000 వరకు ఉంటుంది. ఇక్కడ 21,000 ఓన్లీ. మనం ఏం చేస్తున్నామంటే ఏ షోరూమ్కి వెళ్ళినా ఒక వెహికల్ కొనాలంటే డౌన్ పేమెంట్ కట్టాలి. అదే అమౌంట్ ఇక్కడ మనం డౌన్ పేమెంటే కడుతున్నాము. దాని ద్వారా ఇంకొక మన ఫ్రెండ్స్ కి ప్రతి ఇంటికి బండి అవసరమే. మన ఫ్రెండ్స్ కి కూడా వాళ్ళ బండి కోసం వాళ్ళని డౌన్ పేమెంట్ కట్టిద్దాం. దాని వల్ల మనం బండి ఫ్రీగా తీసుకుందాం. ఈ విధంగా ఈ ఒక్క అవకాశాన్ని ఈ ముగ్గురు చాయిస్ ప్రతి ఒక్కరికి ఇద్దాము. కొన్ని వందల వేల కుటుంబాలకి మన వెహికల్స్ అని అందిద్దాము. అందరినీ పర్యావరణ పరిరక్షణ కోసం కాపాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ సుమన్ టీం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఎస్ఎస్ ఈకో మోటార్స్ ఎండి సంగీత గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదు. మేడం నమస్కారం. మేడం, కరీంనగర్లో ఈ ఎస్ఎస్ ఈకో మోటార్స్ లాంచ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. పర్యావరణ పరిరక్షణ అనే ముఖ్య ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్. అందులో భాగంగానే ఈరోజు ఈ కరీంనగర్లో మా ఎస్ఎస్ ఈకో మోటార్స్ బ్రాంచ్ని ఓపెన్ చేశాము. సార్ వేణుగోపాల్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈవీ వెహికల్ అందించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. దాని గురించే ఇక్కడ తీసుకొచ్చాము. మొత్తం అన్ని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కానీ, ఆంధ్రాలో కానీ, మొత్తం టోటల్ పాన్ ఇండియాలో వెళ్ళాలన్నదే మా కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ. ఎస్ఎస్ ఈకో మోటార్స్ ప్రత్యేకత మిగతా వాటితో పోలిస్తే సార్, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏవైతే అదనంగా పెట్రోల్ ఖర్చులు కానీ, డీజిల్ ఖర్చులు కానీ ఇవన్నీ ఉన్నాయో, పొల్యూషన్ పరంగా ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ ఫ్రీగా చేద్దాం అన్నదే మా ముఖ్య ఉద్దేశం సార్. దాని గురించి అనేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎలక్ట్రిక్ ఎస్ఎస్ ఈకో వారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల. చాలా బాగుంది, స్మూత్ గా వెళ్తుంది. అంటే దీని వల్ల మనకు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా లేదు. ఇందులో మనకు గేర్స్ కూడా ఉన్నాయి, 1, 2, 3 అంటే 3 గేర్స్ కూడా ఉన్నాయి. స్మూత్ గా వెళ్తుంది. జస్ట్ మనం కీ ఆన్ చేసి ఎక్సర్సైజ్ వెళ్ళిపోతుంది బైక్ అంతే. దీన్ని మనం స్టార్ట్ చేయడము ఆన్ కాకుండా అలాంటి ఏం లేదు. చాలా స్మూత్ గా వెళ్తుంది. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా ఏం లేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకైతే. కాలుష్య రహిత సమాజం, అదే విధంగా నిరుపేద అంటే సామాన్య వ్యక్తి వెహికల్స్ మీద తిరిగిన సమయంలో రోజు 200-300 పెట్రోల్ ఖర్చు అయ్యే సమయంలో అలాంటి వారికి అండగా నిలుస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్. ప్రస్తుతం మనం మాట్లాడుకున్నటువంటి ఎస్ఎస్ ఈకో మోటార్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ముందుగా అటు పర్యావరణం సేఫ్ అవుతుంది, పెట్రోల్ సేఫ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కేవలం ₹10 ఖర్చుతో, కరెంటు ఖర్చుతో సుమారు 80-90 కిలోమీటర్ల వరకు కూడా మనం ప్రయాణం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? రకరకాల డిజైన్స్ ఉన్నాయి, ఇందాక మనం చూసాము. మంచి మంచి మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. స్కూటీలో కూడా డౌన్ పేమెంట్ కూడా కట్టే అవకాశం ఉంది. అటు పేమెంట్ అంటే ఆన్లైన్ పేమెంట్ చేసి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ కట్టే వారు కూడా ఎన్నో రకాలుగా ఈ ఎస్ఎస్ ఈకో మోటార్స్ మనకు అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం? జగిత్యాల రోడ్ విలేజ్ డిజిటల్ పక్కన ఉన్నటువంటి సి ఎంటర్ప్రైజెస్ ఎస్ఎస్ ఈకో మోటార్స్ లో ఉన్నటువంటి స్కూటీని తొందరగా కొనుగోలు చేసి మీ ప్రయాణాన్ని సురక్షితంగా, క్షేమంగా చేరుకోండి.